హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రజ్యోతికి గట్టి కౌంటర్ ఇచ్చారు నాగబాబు గారు. నాగబాబు గారు రాజ్యసభ సీటు ఖాయం అంటూ గత 2-3 రోజులుగా వార్తలు వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రజ్యోతి రాసిన కథనం ఒకటి నాగబాబుకు కోపం, ఆగ్రహం తెప్పించింది అని చెప్పాలి. ఒక అద్భుతమైన ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ ఏంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తా. సో అంటే నాగబాబు గారు ఎందుకు ఆంధ్రజ్యోతి కౌంటర్ అంటే, ఆంధ్రజ్యోతి ఏం రాసిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి నాగబాబు గారికి రాజ్యసభ స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆంధ్రజ్యోతి రాసిన కథనం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో పెద్దలను అడగాల్సిన అవసరం లేదు రాజ్యసభ సీటు కోసం. కేవలం ఇక్కడ ఆయనకు 21 స్థానాలు వచ్చున్నాయి. మిగతా తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం, బీజేపీ కోసం తానే తగ్గాడు, త్యాగం చేశాడు. అలాంటప్పుడు రాజ్యసభ సీటు 21 ఎమ్మెల్యేలకి కాస్త మద్దతు ఇస్తే తెలుగుదేశం పార్టీ ఆటోమేటిక్గా రాజ్యసభ స్థానం దక్కుతుంది. దీనికోసం ఢిల్లీ వెళ్ళి మోదీ గారిని అడగాల్సిన అవసరం లేదనేది చిన్న లాజిక్, ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఆంధ్రజ్యోతి ఎందుకు రాసిందంటే, పవన్ కళ్యాణ్ గారి పర్యటనను కొంచెం వీక్ చేయడం కోసం రాసిందేమో అన్న అనుమానం సహజంగా అందరిలో కలిగింది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. బహుశా ఆ నేపథ్యంలోనే నాగబాబు గారు ఈ ట్వీట్ చేశారేమో అంటున్నారు. ఒకసారి నాగబాబు గారి ట్వీట్ ఒకసారి చదివి వినిపిస్తా. అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు. అతని ప్రతి పని ప్రజా శ్రేయస్సు కోసమే. వ్యక్తిగత స్వార్థానికి అతనెప్పుడూ దూరంగానే ఉంటాడు. అతను ఎప్పుడూ సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళతాడు, పోరాడతాడు. ఢిల్లీ వెళ్ళిన పర్పస్ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, మన రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాంటి నాయకుడి కోసం నా లైఫ్ని ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అంబిషన్స్ అదర్ దెన్ టు సర్వ్ మై లీడర్. ఇది ప్రధానంగా నాగబాబు గారి ట్వీటు. అంటే నాగబాబు గారు ఈ ఆంధ్రజ్యోతి రాసిన కథనానికి కౌంటర్ ఇచ్చారు. ఎందుకు నాగబాబు గారే స్పందించాల్సి వచ్చిందంటే, నాగబాబు గారి రాజ్యసభ సీటు కోసమే మంతనాలు జరుపుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్న రీతిలో ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని వండి వార్చింది. సో అందరికీ అర్థమై ఉంటుంది, చిన్న లాజిక్ కదా. ఏముంది, పవన్ కళ్యాణ్ గారు వరుసగా 7 మంత్రుల్ని కలిశారు. అలాగే ఉపరాష్ట్రపతి స్వయంగా ఆయన ఆహ్వానించి డిన్నర్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలిశారు. నెక్స్ట్ టార్గెట్ ఆయనకి ఢిల్లీ పెట్టారు. ఇటువైపు మహారాష్ట్ర ఎన్నికలను సక్సెస్ చేశారు. మళ్ళీ ఢిల్లీ, జార్ఖండ్ అంటున్నారు. ఆ తర్వాత ఎన్డీఏలో కీలకమైన పదవి ఇవ్వబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. సౌత్ ఇండియా ఐకన్గా మారారు పవన్ కళ్యాణ్ గారు. తమిళనాడు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనను కాస్త వీక్ చేయాలంటే స్వార్థ ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్ళాడని చిత్రీకరిస్తే సరిపోతుంది అనుకున్నారు ఏమో. ఆంధ్రజ్యోతిలో ఆ రకమైన కథనాన్ని వండివార్చారు అనేది సహజంగా లాజికల్గా అందరికీ అర్థమైంది. సో దీని మీద నాగబాబు గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. కానీ ఆయన రాసిన పదాలు అద్భుతంగా ఉన్నాయి. చాలా అంటే మళ్ళీ చదవాలనిపించేలా ఉన్నాయి. ఆయన ఒక మాట అన్నారు, అతను ఎప్పుడు సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళతాడు, పోరాడతాడు. దట్ గ్రేట్ కదా. సో మనం నాగబాబు గారికి తమ్ముడు అంటే ఎంత ప్రాణమో మనం చూసాం. సో గతంలో కూడా ఆయన కోసం నిలబడతాడు నాగబాబు గారు. తమ్ముడు కోసం, అన్న కోసం ఒక్క మాట ఎవరన్నా అంటే చెడుగుడు ఆడుకుంటాడు. అలాంటి నాగబాబు గారు మన ఆంధ్రజ్యోతిని వదిలేస్తారా? డెఫినెట్గా వదలరు. శుతిమెత్తగా, సున్నితంగా, తగలనట్టు, చెప్పనట్టు, చాలా గిల్లనట్టు మంచిగా చెప్పారు. చాలా హ్యాట్స్ ఆఫ్ టు నాగబాబు గారు.